ఆయన ఎవరి కోసం బ్రతికేరు, తన కోసం బ్రతికేరా లేదా దేవుని కోసం బ్రతికేరా అన్నది ఇప్పుడు కృష్ణ చెప్పినటువంటి ఒక సారాంశంలో ఒక మాట మీరు ఆలోచన మీరు చేయండి. నేనైనా మన అందరం కూడా మనం ఆలోచించాలి. దీనిని బట్టి ఆ తీర్పు అనేది మనకు జరుగుతూ ఉంటుంది. భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్ సమయానికి దేవుని నుండి వచ్చే సమాధానాలు అవి. అంతేనా? కాబట్టి ఒక మాట అంటాడు, మన అందరికి తెలుసు, 16వ అధ్యాయం లూకాసు వార్తలో, నా కుమారుడా, నీకు ఇష్టమైనట్టు భూమి మీద దేవుడిచ్చిన కాలగతులలో నువ్వు అనుభవిస్తూ నువ్వు సుఖాన్ని నువ్వు అనుభవించితివి కనుక ఇక్కడ నువ్వు యాతన పడుచున్నావు. ఒకసారి లాజర్ను ఒకసారి జ్ఞాపకం చేయవా? ఆయన ఇంత కష్టం అనుభవించాడు, కురుపులతో నిండిపోయి చాలా బాధతో వేదనతో మనశ్శాంతి లేక, అంతేనా, మనశ్శాంతి లేక ఆయన చాలా తన ఆకలిని తీర్చేవారు లేక, దాహాన్ని తీర్చేవారు లేక తన జీవితాన్ని అలా ముగించుకున్నాడు భూమి మీద. కాబట్టి ఇక్కడ అతను అయితే నెమ్మది పొందుచున్నాడు అన్నాడు. రిజల్ట్ మనకి ఇదే. భూమి మీద నీకు నాకు ఒక పాఠం, ఒక రిజల్ట్ అనేది మనకు దేవుడు ఇచ్చేసాడు. అంతేనా? ఇచ్చేసాడు. దీన్ని బట్టి మన ఆలోచన చేయాలి. ప్రవీణ్ పగడాల ఆయన ఎంత పెద్ద దైవజనంలో మనం చూసాం అంటే సత్యాన్ని నిరూపించడానికి ఒక ఏంటంటే అది ఒక ఛానల్ని పెట్టుకొని అనేక మందికి తగిన సమాధానాలు చెప్తూ సత్యాన్ని ప్రకటిస్తూ ప్రపంచానికి చాటించడానికి ఒక నాయకుడుగా దేవుని పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఆయనకి ఇచ్చినటువంటి తలంతును బట్టి ఆయన పని చేసాడు. ఏది పాతి పెట్టలేదు. ప్రశ్నకు సిసలైన జవాబు, అసలైనటువంటి ప్రశ్నకు తగిన సమాధానము చుటకే ఒక ఛానల్ని పెట్టుకున్నాడు. మరి ఈరోజు మనందరం ఏ ఛానల్స్ మనం పెట్టుకుంటున్నాం? ఎలాంటి దుర్వార్తలు మనం చెప్తున్నామా లేదా సత్యాన్ని మనం చెప్తున్నామా? సత్యం ఎక్కడుందట, ఎంత దూరం ఉందట, బహులోతుగా ఉంది అని 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో కింద మాటలు మనం చూడగలం. సత్యం అనేది ఎప్పుడు పైకి లేదు, చాలా లోతుగా ఉంది. అంటే చాలా లోతుగా మనం వెళ్ళిపోతలే కానీ అసలైన విషయం మనకు కనబడదు. కానీ ఒక విషయం నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో గత వారంలో మనం నేర్చుకున్నాం. దేవుడిచ్చిన కాలగతులలో అనుభవిస్తూ ఆయన కోసం బ్రతికినట్టు ప్రవీణ్ పగడాల గారి జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మన జీవితాల్లోనికి మనం వచ్చినప్పుడు మనం చూస్తే మనం ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? అంతేనా సేమును? ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? మన కోసమా, ప్రభు కోసమా? నిజంగా నువ్వు ప్రభు కోసం నువ్వు బ్రతికితే, నేను బ్రతికితే, మన అందరం బ్రతికితే స్వర్గ ప్రాప్తి లేదా మనకు ఖచ్చితం నరకం అనేది తప్పదు మనందరికీ కూడా. దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, స్థలానికి నువ్వు చేయాలో అన్నది డిసైడ్మెంట్ అనేది భూమి మీద జరుగుతుంది. దీన్ని బట్టి ప్రవీణ్ పగడాల గారు ఖచ్చితమైన వివరణ మనం ఇవ్వలేము. కానీ ఖచ్చితంగా పాతాళ లోకం అయితే మృతులు పోవలసినటువంటి ఆ స్థలానికైతే, ఆ లోకానికైతే చేరిపోయాడు ఒక ఆత్మగా. కానీ ఆ వ్యక్తి ప్రభు కోసం బ్రతికేయడని మనకు తెలుసు. ప్రభు కోసము ప్రకటన చేసినటువంటి గొప్ప వ్యక్తి అని మనకు తెలుసు. ప్రభు కోసము గొప్పగా శాసించి జబ్బతరచి తొడగొట్టినటువంటి గొప్ప మహనీయుడైనా కావచ్చు, మన కంటికి కనబడ్డాడు. కానీ డిసైడ్మెంట్ అనేది దేవునిలోనే ఉంది. ఆయన ఎక్కడికి ఉండాలో, ఇక్కడికి వెళ్ళాలో, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలా లేదంటే యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాలా, ఆయన బ్రతుకును బట్టి ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా విశ్రాంతి పొందుతున్నాడని మనం చెప్పలేము ఎవరికైనా, ఎలాంటి నీతిమంతుడికైనా. అంటే మన చేతుల్లో లేదు కాబట్టి. కానీ
ఖచ్చితంగా మనం బల్లగుద్ది చెప్పవలసినటువంటి ఒక వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే, మృతుల లోకానికి, మరణించిన వారు వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల లోకానికి మాత్రం అది నెమ్మది పొందడానికా లేదా శిక్ష అనుభవించడానికా, మొత్తానికి ఈ రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి చేరడానికి మాత్రం వెళ్తున్నారన్న సంగతి మాత్రం మనకు తెలిసి, పరలోకానికి దానికి ఎందుకు మనం మాట్లాడతాం? యేసు రావాలి పరలోకానికి అని కంగారు పడి చెప్పేస్తుంటారు ఎవరైనా. కానీ ఆయన బ్రతుకుని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు, ఖచ్చితంగా అబ్రాహాము రోజున ఈయన కూడా లాజరు స్థానం ఈయన కూడా చెందిందేమో అనే అపోహ తప్ప కరెక్ట్గా మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా దేవుడు అన్యాయం చేసేవాడైతే కాదు, ఖచ్చితంగా ఆయన కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలానికి మాత్రం చేరుస్తాడు. అంతే కదా, ఎప్పుడు వృధా కాదు. కాబట్టి చూడండి, దేవుడు మనకు దినములను, సంవత్సరములను, కాలములను దేవుడు మనందరికి ఇచ్చాడు. వాటిని అనుభవిస్తున్నటువంటి కాలములలో దేవుడు సుఖ దుఃఖములను రెండు కూడా జతపరిచాడు. ఎందుకు ఈ సుఖాన్ని దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, అన్ని వేళల నువ్వు సుఖం అనుభవిస్తే నీకేం తెలుస్తుంది? రిజల్ట్ నీకేం తెలుస్తుంది? పరీక్ష నీకు కావాలి. నీ జీవితంలో నీకు ఉన్నటువంటి సంతోషంలో నీకు పరీక్ష కావాలి, కష్టంలో నీకు పరీక్ష కావాలి. సంతోషంలో నీకేం పరీక్ష వస్తుంది? మళ్ళీ ఏ ఆలోచనలో వస్తే సుఖంగా నువ్వు అనుభవిస్తున్నావు. కానీ బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఆలోచిస్తావు, ఒక మంచి ఆలోచనలోనికి నువ్వు వస్తావు. కాబట్టి నీకు శిక్ష కూడా నీకు ఉండాలి. నువ్వు అన్ని వేళలో కష్టాన్ని, సుఖాన్ని అనుభవిస్తున్నా, నీకు కష్టము అనుభవించావా? ఖచ్చితంగా అనుభవించాలి. దానిని ఎంత అనుభవిస్తున్నామో దీనిని కూడా అంతే మనం అనుభవించాలి. రెండింటిని కూడా మనం అనుభవించవలసినటువంటి వాళ్ళం ఈ జీవితంలో. ఇంత విలువైనటువంటి ఈ జీవితంలో దేవుడు రెండు సుఖ దుఃఖాలను కూడా దేవుడు మన కోసం మనం అనుభవించాలని ఒక తీర్మానంలోనికి, నా మాట వినడానికి, అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి కూడా దేవుడు ఈ దుఃఖాన్ని కూడా దేవుడు పెట్టాడు. కాబట్టి అనుభవిస్తున్నాం, అంతేనా? అనుభవిస్తున్నాం. కాబట్టి చూడండి, దినములు చెడ్డవి అన్నాడు. దినాలు కూడా నీకు చెడ్డగా ఉన్నాయి. చాలా ఇప్పుడు చూడండి, కోరికి దినాలు ఏ దినాన్నా మరి నీ ఒక నెల రోజులు అవుతుంది. అన్ని దినాలలో సుఖంగా లేదు. అన్ని దినాలు ఆమెకి కీడుగానే ఉన్నాయి. బాధ అనుభవిస్తుంది, కష్టం అనుభవిస్తుంది. దేవుడు చేసిన దినాలు అన్ని దినాలు మంచివే. అయినను ఆ దినాలలో సుఖ దుఃఖాలను దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ దినాలను బాధ అనుభవిస్తుంది, కష్టాన్ని అనుభవిస్తుంది ఆమె. మరి ఆ దినాలలో ఆమెకి ఏమైనా ఉపయోగం ఉందా? మేలు ఉందా? కీడు సంభవిస్తుంది, కీడు కనిపిస్తుంది ఆమె. ఈ దినాలలో బాధ అనుభవిస్తుంది ఆమె. కాబట్టి దినములు చెడ్డవి అన్నాడు. దినాలు చెడ్డవి. కాబట్టి రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. ప్రవీణ్ పగడాల గారికి ఏమైనా తెలుసా? తాత్కాలికంగా అర్థమైంది, ఫోన్ కాల్స్ రావటం వలన నాకు ఖచ్చితంగా ప్రమాదం అనేది పొంచి ఉంది. కానీ ఆ ప్రమాదాల్లో ఏ ప్రమాదమైనా నాకు రావచ్చు. వచ్చిన ఆ ప్రమాదాల్లో ఖచ్చితంగా నేను మృతి చెందడం అనేది ఖచ్చితం. కానీ నన్ను ఏదో ఒక రోజు నన్ను ఈ లోకంలో లేకుండా మరో లోకానికి నన్ను పంపించే ఒక కక్ష నా మీద పెట్టుకున్నారు ప్రభు పక్షాన్న. కాబట్టి నేను చనిపోవడానికి నేను సిద్ధంగా నేను చేస్తాను. ఏదో ఒక రోజు నాకు చావు వస్తుంది. ప్రభు నందు నేను నిద్రిస్తే నాకు మేలు, నేను ఎలాగో చచ్చేవాడిని. ప్రభు కోసం నేను చస్తే నాకు ఉపయోగం, నాకు లాభం అని ఆయన ఎంతో నాది వేసుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు, సింగిల్గా కూడా వెళ్ళాడు. కానీ ప్రమాదం నాకు ఉంది. కానీ ఏ దినాన్న ఎలాంటి ప్రమాదం వస్తుందో ప్రవీణ్ పగడాల గారికి ఏమైనా తెలుసా అంటే అతనికి కూడా తెలియదు అని బైబిల్ చెప్తుంది. కానీ అంచనా వేసుకున్నాడు, వారు చెప్పే బెదిరింపును బట్టి తెలుసుకున్నాడు. కానీ ఏ దినాన్న ఎలాంటి కీడు సంభవిస్తుందో తెలియదు. కానీ దినములు చెడ్డవి. ఆ దినాలలో మొన్నటి దినాన్న కుటుంబానికి కీడు సంభవించింది, బాధ సంభవించింది. అంతేనా? ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఏం సంభవించింది? ఆ దినాలలో కీడు దినాలుగా మారిపోయాయి. మేలు దినాలుగా లేవు. బ్రతుకున్నంత వరకు మేలు దినాలే, కానీ కీడు దినములు చెడ్డవైపోయినాయి. ప్రవీణ్ పగడాల చివరి రోజు అది. కుటుంబానికి కీడు.
దినములు చెడ్డవిగా మారిపోయాయి. ఆ కుటుంబానికి ఎంత చింతతో, ఎంత బాధతో, ఎంత వాళ్ళకే కాదు క్రైస్తవ సమాజానికి అందరికీ ఆ క్రాంతుడైనటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. క్రైస్తవ్యాన్ని ఆ దినాన్ని మనకు మేలుగా లేదు, కీడు చేశారు ఆ దినాన్ని. కాబట్టి చూడండి ఎంత మంచి మాటలు మనం చూస్తున్నాం. రేపేమి సంభవించునో మనకు తెలియదు, ప్రవీణ్ గారికి కూడా తెలియదు. బయలుదేరి వచ్చేసాడు. ఎన్ని గంటలకి? 3 గంటలకా 11:30. ఏ టైంలో మనకు వస్తుందో, మధ్యాహ్నము 11 గంటలకా, రాత్రి 11 గంటలకా, 3 గంటలకా, ఎన్ని గంటలు ఇప్పుడు ఏ సమయాన్న మనకు ఇలాంటి కీడు సంభవించబోతుందో ఆ దినాన్న మనకు తెలియదు. వచ్చేసాడు, అనుభవించాడు అంతే. కాబట్టి చూడండి ఎంత మంచి మాట. ఒకసారి అపోస్తల కార్యములో తీసి మనం చూద్దాం. ఒకసారి ఒక మాట చూద్దాం. పౌలు గారికి ఎలాంటి శ్రమలు కాచి ఉన్నాయో ఆ సందర్భాన్ని చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే ప్రవీణ పగడాల గారికి ఉన్నటువంటి శ్రమలే మనకు కూడా ఈరోజు కాచి ఉన్నాయి, ఎదురు చూస్తున్న అలాంటి శ్రమలు మనం అనుభవించబోతున్నాం. మనం దాన్ని ఎదుర్కొనబోతున్నాం. ప్రతి క్రైస్తవుడు అలాంటి శ్రమలు, ఇది మామూలే. ఇది మనకే కాదు, మన పూర్వీకులు కూడా ఇలాంటి శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలే మళ్ళీ మనం కూడా అనుభవించాలి ప్రభువునందు. అది మనకు మేలు, మనకు లాభము అని దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ప్రతి క్రైస్తవుడు పని చేయాలి, స్వార్థ చేయాలి. చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22, 23లో మనం చూసినప్పుడు పౌలు గారు యెరూషలేమునకు నేను వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని అంటున్నాడు. అంటే పౌలు గారికి కూడా తెలుసు అంటే తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వటం వల్ల ఆయన కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రవీణ పగడాల గారికి ఎలాగైతే బెదిరింపు కాల్సులు రాగా ఆయనకి అర్థమైందో, నేను చేస్తాను, నన్ను చంపడానికి నన్ను కక్ష కట్టారు ఈ మతోన్మాదులు అని, దుష్ట సమాజపు వారు నన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎలాగైతే తెలిసిందో, అలాగే పరిశుద్ధాత్ముడు చెప్పటం వల్ల, సాక్ష్యం ఇవ్వటం వల్ల పౌలు గారికి కూడా అర్థమైంది. ఒకసారి చూద్దాం. ఒకసారి 22 మాట నుంచి 23 వరకు మనం చూద్దాం. ఏమంటున్నాడు? ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బాధింపబడిన వాడనై, నేను ఆత్మయందు నేను బాధింపబడిన వాడనై యెరూషలేమునకును, ఆ యెరూషలేము అనే పట్టణానికి వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. నేను అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని, ప్రమాదం నాకు పొంచుందో సంభవిస్తుందో నాకు తెలియదు గాని, బంధకములను, చెరసాల జైలి శ్రమలు నా కొరకు, నా కోసము కాచుకొని ఉన్నవని, నన్ను పట్టుకోవడానికి, నన్ను నాశనం చేసేయడానికి, నన్ను బాధించడానికి, నన్ను కష్టపెట్టడానికి అవి నన్ను ఎదురు చూస్తున్నాయి, నన్ను కాసుకొని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు నాతో ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని, సాక్ష్యం ఇలాంటి శ్రమలు నీకోసం ఎదురు చూస్తున్నాయి, కాస్తున్నాయి అని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు గారికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఈరోజు మమ్మల్ని కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించాలి అని, క్రైస్తవులకు ఇలాంటి శ్రమలే అనుభవించాలి అని, మీ పూర్వీకులు ఇలాంటి శ్రమలే వారు అనుభవించి మీకు కూడా ఆ శ్రమలు మీకు వస్తాయి, అయినా మీరు భయపడకండి అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయబడినటువంటి మాటలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. అంటే పరిశుద్ధాత్ముడు మనకు కూడా సాక్ష్యం ఇవ్వటం లేదా? ఖచ్చితంగా మనకు కూడా పౌలుకు తెలిపినట్టు ఈరోజు లేఖనాల ద్వారా వ్రాయించి మనకు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాను పరిశుద్ధాత్మ. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా నెరవేర్పుగానే జరుగుతుంది. అంటే ఒక జరగబోయే ఒక సంఘటనను పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు నాకు కూడా సాక్ష్యం ఖచ్చితంగా మనకి ఇస్తున్నాడు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపడం ద్వారా అనేకమైన సేవకులు, భక్తులు వ్రాయబడినటువంటి గ్రంథం మనకు కూడా సాక్ష్యం ఇస్తున్నాం. కాబట్టి 23లో చూసామా? 23లో కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మంచి మాట మరలా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 20వ అధ్యాయము చూసాం కదా, 23 నుంచి చూద్దాం. 23వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మనం చూద్దాం. ఎలాంటి కక్షగట్టి పౌలు గారి మీద ఎలాంటి కుట్రలు పండి, ఎలాంటి దుష్ట శక్తులు ఎంత గొప్ప స్ట్రాంగ్గా ఉన్నారో మనం చూడగలం.
పౌలు గారి జీవితాల్లో కూడా ఆయన కూడా సుఖ సంతోషాలు ఉన్నాయా? సంతోషం ఉందా? కష్టం లేవా? బాధలు లేవా? చూడండి ఎలాంటి కష్టం ఉందో మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. 10 నుంచి మనం చూద్దాం. 23వ అధ్యాయము 10 నుంచి మనం చూద్దాం ఒకసారి. కలహం ఎక్కువైనప్పుడు చాలా కలహాలు, చాలా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. వారు పౌలు గారిని చీల్చివేదురేమో అని, వాళ్ళని చంపేస్తారేమో, చీల్చేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి అంటున్నాడు, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని, అలాంటి వారి క్రూరులు ఉన్నారు, బలవంతముగా పట్టుకొని వచ్చి బలవంతముగా వారిని, ఆయన ఒకవేళ రానని ఒకవేళ అనుకున్నా బలవంతముగా వారిని తీసుకుని వచ్చి కోటలోనికి తీసుకుని రండని, ఇక్కడ తీసుకుని వచ్చేయండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు. సైనికులతో ఆజ్ఞాపించాడు, చెప్పాడు. ఆ తర్వాత కింద మాటలు చూడండి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నుండి నిలిచుండి ధైర్యముగా ఉండుము, పౌలు గారు ధైర్యంగా ఉండు, యెరూషలేములో నిన్ను గురించి, యెరూషలేములో నీ గురించి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో, నువ్వు ఏ రకంగా అయితే నువ్వు సాక్ష్యం ఇచ్చావో అలాగున రోమలో కూడా, రోమా ఒక ప్రాంతానికి కూడా, పట్టణంలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పెను. అలాగే నువ్వు సాక్ష్యం ఇవ్వాలని చెప్తున్నాడు. అలాగే నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, అక్కడ కూడా రోమలు కూడా అలాగే నువ్వు సాక్ష్యం ఇవ్వాలని చెప్తున్నాడు. ఆ తర్వాత అలా కంటిన్యూ చేయండి. ఉదయమైనప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఉదయం అయింది. యూదులు కట్టుకట్టి పౌలు గారికి తాము పౌలు గారిని చంపేంత వరకు అన్నపానములు పుచ్చుకున్నామని, భోజనం కూడా మేము చెయ్యమని పొట్టు పెట్టుకొనిరి. ప్రమాణం వారు చేసుకున్నారట. చూడండి, మరి బ్రతకనిస్తారా? అప్పుడు నువ్వు బ్రతుకుతావా? అలాగే ప్రవీణ్ పగడాల గారిని కూడా ఏం చేశారు? పొట్టు పెట్టుకున్నట్టే లెక్క. ఒట్టంటే ఏంటి? వాడిని అంతు చూసేంత వరకు, వాడిని నాశనం చేసేంత వరకు మేము నిద్రపోము. ఇది ఒట్టు. ఇది మేము భోజనం చేయమంటే అర్థం ఏంటి? కొంతమంది భోజనం చేయరు, కొంతమంది నిద్రపోరు. నేను కునుకాను, నేను నిద్రపోను, వాడిని నాశనం చేసేంత వరకు. అంత కక్ష. అలాగే ప్రవీణ్ పగడాల గారిని కక్ష కట్టడంతో, అలా వారు ఒట్టు పెట్టుకోవడంతో, వారు అలాంటి ఒప్పందం వారు పెట్టుకోవడంతో మనకు దూరం అయిపోయి ప్రభు యొద్దకు చేరుకున్నారు. మరి ఆ చావు మనకు లేదంటే మనకు కూడా ఫ్రీగా ఉంది. అలాంటి శ్రమలు మనం ఎదుర్కొనబోతున్నాం. మనకు కూడా అలాంటి శ్రమలు కాచి ఉన్నాయి మన జీవితంలో అని మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ 14 ఈ కుట్రలో చేరిన వారు మేము భోజనం మేము చెయ్యం, అసలు మేము అన్నపానము కూడా మేము కొనము అని ఒట్టు పెట్టుకున్న ఈ వైరిలో 40 మంది కంటే ఎక్కువ. ఎంతమంది? పండిన వారు మేము భోజనం చెయ్యము ఆయన చంపేంత వరకు అని వారు ప్రమాణం చేసుకున్న వారు ఎంతమంది? 40 మంది కంటే మరి ఎంతమంది? మీకు ఎక్కువ మంది చిల్లరగా చెప్తున్నాడు. మరి ప్రవీణ్ పగడాల గారిని కూడా ఒకటి చంపాడా? ఎంతమంది కుట్రలు పండితే గాని, ఎంతమంది ప్లాన్ వేస్తే గాని, ఎంతమంది మేపు గీస్తే గాని, ప్లాన్ ప్రకారంగా చేస్తే గాని, అవునా? మరి చంపేశారు. ఒకటి చంపేలేదు, ఎంతమంది చంపేశారు. చంపినప్పుడు, కొట్టినప్పుడు హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉండవచ్చు అప్పటికి. అందుకే సిగ్నల్ లైట్తో అయినా బ్రతకడానికి ప్రయత్నం చేసినా ఆయన వల్ల కాలేదు. ఈయన ఒక్కడు ప్లాన్ లేదు ఈయనకి. వారి ప్లాన్తో వారు మేపు చేసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దాడి అది. అంత ప్రమాదం అది. అర్థమవుతుందా? కాబట్టి చూడండి ఎంత మంచి మాటలు మనం చూడగలము బైబిల్ గ్రంథంలో. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించును. ప్రవీణ్ పగడాల గారికి తెలుసా? తెలీదు. ఎలాంటి ఆయుధాలతో నన్ను కలబడతా నన్ను కొడతారని ఆయన తెలుసుకున్నాడా? తెలియలేదు. సంభవింపబోవున్నది, ప్రమాదం పొంచి ఉంది. వారు ఒట్టు పెట్టేసుకున్నారు, వాడిని ఎలా చంపుదామా అని. ఎలాంటి చావు ఎదురు చూస్తుందో, ఎలా సంభవిస్తుందో, ఏ సమయాన సంభవిస్తుందో, ఎలా సంభవిస్తుందో, ఎంతమంది ద్వారా సంభవిస్తుందో. 40 మందికి చిల్లర. మరి వీరికి చంపింది ఎంతమందో, దాని వెనకాల దాగి ఉన్న మరి మతోన్మాదులు ఎంతమందో మనకు తెలియదు. అందరి కుట్ర వలన, అందరి ఒప్పందం వలన, అందరి సమ్మతి వలన
అందరి ఒక ఒట్టు పెట్టుకోవడం వలన ఈయన చనిపోయాడు, చంపేశారు. నేను చంపాలంటే ఒక టార్గెట్ పెడతారు, నేను చంపాలంటే నీ గురించి కూడా ఒట్టు పెట్టుకుంటారు. అలా చాలా మంది క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇంకా అది వర్ధిల్లుతుంది, జీవం పోసుకుంటుందే తప్ప ఎప్పుడు నిర్వీర్యం అవటం లేదు, ఎప్పుడు నశించిపోవటం లేదు, ఎప్పుడు పడిపోవటం లేదు, కృంగిపోవటం లేదు. అది ఇంకా బలపరచబడుతుంది, అభివృద్ధి పొందుతుంది ప్రభునందు, ఇంకా బలంగా దూసుకుని వెళ్తుంది క్రైస్తవ్యం. ఎందుకు అన్నప్పుడు ఇది మనుషుల వలన ఇది స్థాపింపబడినది కాదు, ప్రభు వలన స్థాపింపబడినది. ఎన్నటికీ అది నాశనం ఈ రాజ్యానికి లేదు. సంతోషంతో స్వీకరిస్తున్నారు, తమ జీవితాలను అర్పించేస్తున్నారు. అందుకే మొదట వాడిని చెప్పాడు ఏమని, మొన్నటి దినాన నేర్చుకున్నాం ఏమని, నన్ను వెంబడించేవాడు తన శిలువను కూడా రక్షించుకొని నన్ను వెంబడించాలి. ఇలాంటి శ్రమలు ఉన్నాయి, సుఖ సంతోషాలు లేవు. క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవించాలి, ఇలాంటి శ్రమలు నువ్వు అనుభవించాలి. నీకోసం ఎన్నో ఒప్పందాలు, ఎన్నో ఒట్టు పెట్టుకుంటారు నేను చంపేయాలని. నువ్వు నిలబడాలి, నువ్వు సిద్ధపడాలి. అది క్రైస్తవ్యం. ప్రసంగి గ్రంథం ఒకసారి తీస్తారా? ప్రసంగి గ్రంథం అది ప్రవీణ్ పగడాల గారికేనా? మనకలాంటి శ్రమలు కాదా? ప్రవక్తలు కానీ, అపోస్తలను కానీ, ప్రారంభ సంఘ బిడ్డలను కానీ ఎవరికి రాని శ్రమ ఈ ప్రవీణ్ పగడాల గారికి వచ్చిందా? ఎవరికి రాలేదా? ఒకసారి చూద్దాం. అందరికి ప్రవీణ్ పగడాల గారికి, లేదంటే ఎవరికి రాని ప్రత్యేకమైనటువంటి ఒక ప్రమాదం ఆయనకి వచ్చిందా అని ఆలోచన చేసినప్పుడు 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2-3 మాటలలో అక్కడ చక్కటి వివరణాత్మకమైనటువంటి చక్కటి ఒక విషయాన్ని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూడగలం. సంభవించునవి అన్నియు. ఇప్పుడు నీకైనా నాకైనా సంభవిస్తున్నవి, ప్రవీణ్ పగడాల గారికైనా ఎవరికైనా సంభవించున్నవి అన్ని ఎన్నో మనకు తెలుసు. చెరసాలు అంటావా, బంధకాలు అంటావా, ఇలాంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి కదా క్రైస్తవులకు. బంధించడం, అధికారులు ఏదో తీసుకొని పోవడం, కొరడ దెబ్బలతో కొట్టడం, పిడిగుద్దులతో కొట్టడం, తన్నడం, గుండూరు గీసుకు చేయడం, ఇలాంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి కదా, మనం లెక్క చేయలేము. కానీ కాబట్టి ఆ శ్రమలు అన్నీయు అందరికీ ఏకరీతిగానే ఒకే రకంగానే సంభవిస్తాయి. ఒకే రకంగా మరో రకంగా లేవు. అందరినీ చంపుతున్నట్టుగానే నిన్ను కూడా నన్ను కూడా చంపుతారు. ఒకే టైపే. ఇప్పుడు ఆయన కూడా ప్రవీణ్ పగడాల గారిని కూడా మరో రకంగా వెరైటీగా ఒక స్టైల్ పరంగా చంపేయలేదు. అందరిని ఎలాగైతే చంపుతున్నారో, అందరు ఎలాగైతే చంపుకుంటున్నారో అలాంటి చావే ఈయన కూడా వచ్చింది. మరి ఎలాంటి వారికి వస్తుంది చూడండి. నీతిమంతులకును, దుష్టులకును, చెడ్డవారికి, మంచివారికి, పవిత్రులకును, పరిశుద్ధులైనటువంటి వారికి పవిత్రులకును, అపవిత్రులకును, చెడ్డవారికి కూడాను, బలులు అర్పించే వారికి, బలులను అర్పించే వారికి, బలులను అర్పించని వారికి గతి ఒక్కటే. గతి అందరికి కూడా ఒకటే గతి అలాగే సంభవిస్తుంది. ఒకే రకంగానే వస్తుంది చావు అనేది, ప్రమాదం అనేది అని చెప్తున్నాడు. చావు. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల గారిని కూడా మధ్యదారిలో వారిని అడ్డుకొని వారిని చిత్రహింసలు చేసి చంపడం అనేది ఒక ఆయనకేనా? అందరిని అలాగే చంపుతున్నారు కదా, స్త్రీని చంపుతున్నారు, పురుషులను చంపుతున్నారు. అలాంటి గేమ్గా వారు ఏర్పాటు చేసుకొని పెద్ద డబ్బులు ఇచ్చుకొని, లేదంటే పెద్ద పెద్ద ఎవరు గజ దొంగ లాంటి వారిని సమకూర్చుకొని వారిని ఏదో ఇచ్చి వారిని లేకుండా చేసేయడానికి ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో ఈ ప్రవీణ్ పగడాల గారిని కూడా టార్గెట్ చేశారు. ఆ టార్గెట్లో మరి హింసలు హింసించి ఆయన్ని చంపేసిన దాఖలాలు మనం సిసి ఫుటేజ్లో మనం చూడడం అనేది జరిగింది. మృతదేహం కనిపించే ఒక విషయాన్ని కూడా మనం చూసాం. ఆయన మీద మళ్ళీ బైక్ మళ్ళా ఎక్కడో ఎగిరిపోతాం కదా మనం బైక్, అసలు నమ్మశక్యం కానీ ఒక విషయాన్ని, ఒక దృశ్యాన్ని చూపించడం అనేది జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మలేదు, క్రైస్తవ్యం నమ్మలేదు, ఎవరు కూడా నమ్మలేదు కూడా.
అది ప్రమాదం కాదు, అది చంపింది, ప్లాన్ ప్రకారంగా చంపింది. మరి దుష్టుడు ఉండనిస్తాడా మన అందరినీ? నువ్వు సత్యం చెప్తే నేను ఊరుకుంటుందా? సత్యం చెప్పినందుకు నన్ను ఏం చేసింది? నేనే కదా మీకు ఉదాహరణ, నేనే కదా మీకు మాదిరి. సత్యం చెప్పి అంటే సత్యం చెప్పాలంటే ఎంత లోతులోని, బైబిల్ లోతుల్లోనికి వెళ్ళాలి. ఆ మాట కూడా చూస్తామంటే చూపిస్తాను, అంతేనా? సత్యం చెప్పాలంటే ఇంకా చాలా లోతుల్లోనికి నువ్వు నువ్వు కష్టపడాలి, దానికి టైం తీసుకోవాలి, ఎంతో గొప్ప చాలా టైంలో తీసుకొని తపస్సు చేయాలి, ఎన్నో ఆలోచన ఏకాగ్రత కలిగి నువ్వు ఉండాలి, ధ్యానించాలి, నువ్వు పరిశోధించాలి. అంత కష్టంతో నువ్వు బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని, ఒక సత్యాన్ని సమాజానికి నేను పరిచయం చేయాలి, నేను తెలియజేయాలి అని అనుకుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక, వారు సరి చేసుకోలేక మమ్మల్ని ఏం చేస్తారు? టార్గెట్ చేస్తారు. కృష్ణ ఉండకూడదు, సీమోను ఉండకూడదు, దేవి ఉండకూడదు. చూడలేకపోతున్నాం. మాకంటే వెరైటీ చెప్తుంది దేవి, సీమోను నాకంటే ఇంకా రెట్టింపు చెప్తా, చూడలేము, జీర్ణించుకోలేము కదా. కాబట్టి వీడు ఉండకూడదు. వీడుంటే నన్ను తప్పుకునే రకాలు. ఈ సీమోను ఉంటే నేను చెప్పే ప్రతి మాటను కూడా లెక్కిస్తాడు, గుర్తిస్తాడు. నాకంటే ఆయనకు అనుభవం ఉంది. ఎందుకు ఈ అసూయ, ఈ పగ? సంతోషించాలి, ఆనందించాలి అంటే వారు ఉండాలి, నాయకులు కావాలి, ప్రభుకి చాలా అవసరం, సంఘానికి చాలా ప్రాముఖ్యము అనే నాయకుడు ఎవరైనా ఉన్నాడా? సంఘబిడ్డ ఎవరైనా ఉన్నాడా? ఉంటే నన్ను ప్రేమించేవాళ్ళు. ఇప్పటి వరకు మనకు వేరు చేసినట్టు సమాజం మళ్ళీ వేరు చేసేస్తుంది, మమ్మల్ని వెలివేసేస్తుంది. మీరు భయపడకండి, మీకంటే ముందు నన్ను వెలివేసింది. ఇంత ధైర్యకరమైనటువంటి వాక్యాన్ని, మాటలను క్రీస్తు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక మీరే కాదు. ఒకసారి చూడండి, క్రీస్తు మీకంటే ముందు అలాంటి శ్రమను అనుభవించాడు, అలాగే వెలివేశారు. మరి ఆయన వెలివేసినప్పుడు ఆయన మరణాన్ని ఎత్తుకొని మీరు వెంబడిస్తున్న మిమ్మల్ని లోకం మిమ్మల్ని ఉంచుతుందా? మిమ్మల్ని ఆహ్వానిస్తుందా? మిమ్మల్ని మంచి స్టేజ్లోనికి మిమ్మల్ని ఎక్కిస్తుందా? ఎక్కించాలి. చెప్పడమే ఈ లోక లక్ష్యం. మన నాశనం అయిపోవడమే వారి ఆనందం. కానీ అలాంటి శ్రమలు మనం అనుభవిస్తూ చనిపోయేంత వరకు మన కష్టమే, బాధే ఉంటుంది. కానీ చనిపోతే మన అందరికీ మేలు అని బైబిల్ చెప్తుంది. ప్రవీణ్ పగడాల గారికి మేలు, కానీ బ్రతుకున్న కుటుంబానికి మాత్రం కష్టమే, జీర్ణించుకోలేనంత బాధ అయ్యేది, కష్టమే. ఆయన ఉంటే బాగుండేదని వాళ్ళకే కాదు, వాళ్ళతో పాటు ఒక దేవుని కుటుంబంలో ఒక సభ్యుడుగా ఆయన లేనందుకు, ఆయన లేని కొరత ఇప్పుడు బాధపడుతున్నారు, అనుభవిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. క్రైస్తవ సమాజానికి అందరికీ చింతకరమైనటువంటి ఒక సంఘటన మనం అనుభవిస్తున్నాం, మనం చూస్తున్నాం. మనం ఆయనకి మేలు, నేను బ్రతికి ఉండటం కంటే నేను చనిపోవడం మేలు అన్నాడు పౌలు గారు. చనిపోతే మేలట, లాభమట. మనకు దేవునికి సంతోషం, ఆనందం. ప్రభు యొద్ద మనం వెళ్ళిపోతాం. మనం శరీరంలో ఉన్నంతకాలం ప్రభుకి దూరంగా మనం ఉన్నాం. మరి శరీరాన్ని విడిచిపెట్టేస్తే ప్రభు యొద్దకు మనం వెళ్ళిపోతాం. ప్రభువుకు మనం సమీపిస్తున్నాం. మనం విశ్రాంతి స్థలానికి మనం వెళ్ళిపోతాం. మనం విశ్రాంతి స్థలానికి చేరిన వాడు పరలోకానికి అర్హుడు. వాడు అర్హతను భూమి మీద సంపాదించిన వాడే, ఆ పౌరసత్వపు హక్కును సంపాదించిన వాడే పరదేశంలోనికి వాడు అక్కడ విశ్రాంతి పొందే స్థలానికి వెళ్ళిపోతాడు. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటాం చెప్పండి? చివరి మాటల్లో చాలా ఉన్నాయి, వీటిని విడిచిపెట్టేసాను. కష్టపడినప్పుడు, చాలా ఎక్కువ మనం కష్టపడిన ప్రతి వ్యక్తికి విశ్రాంతి చాలా అవసరం. కష్టపడి నీకెందుకు? మరి అక్కడ విశ్రాంతి పొందుకునే స్థలానికి వెళ్ళాలి అంటే భూమి మీద నీ కోసం కష్టపడాలా, ప్రభు కోసం నువ్వు కష్టపడాలా? నువ్వు ఎవరి కోసం కష్టపడితే ప్రభువు నియమించినటువంటి ఆ విశ్రాంతి స్థలానికి నువ్వు చేరగలవు? నువ్వు చెప్పు. అనుసేమోను అంటే మన కోసమా నిత్యము కష్టం అని అనుభవిస్తాం కదా. ఇప్పుడు ధనవంతుడు వెళ్ళిన స్థలానికి మనం వెళ్ళిపోతాం కదా. మన కోసం మనం బ్రతికితే నాకు మాత్రం నీకు ఇష్టమైన సుఖాన్ని నువ్వు అనుభవించితివి. అలసిపోయావు, నీకోసం నువ్వు అలసిపోయావు. ఎన్నో సంపదలు సమకూర్చుకోవాలని నీకోసం నువ్వు బ్రతికే నువ్వు. కాబట్టి నీకు విశ్రాంతి ఇక్కడ లేదు. అదిగో కష్టకరమైనటువంటి ఆ స్థలానికి అక్కడ నువ్వు యాతన పడు, అక్కడ కూడా నీకు విశ్రాంతి నీకు లేదు. ఎంత బాధ, ఎంత ఘోరం ఇది. కాబట్టి
ఈ మాటలు విన మీకు ఒక మాట నేను చెప్తాను. ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి. ఏమంటారు 14వ మాట చూడండి ఒకసారి. నువ్వు చావక ముందే శ్రమలు కలిగినప్పుడు 7వ అధ్యాయం 14వ మాటలో మంచి మాట మనం చూద్దాం. సుఖ దినమందు నువ్వు సుఖంగా ఉన్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు సుఖముగా ఉండుము. నువ్వు సంతోషంతో నువ్వు ఆనందంతో నువ్వు ఉండు. మంచిది, దేవుడు అనుభవించమని ఇచ్చాడు. ఆ సుఖాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, అనుభవించు, మంచిదే, అలా ఉండు. నెక్స్ట్ ఆపద్దినమందు కష్టమందు, ఆపద్దినమందు, బాధ యందు యోచించుము. నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు కష్ట సుఖాలను కింద మాటలు ఉంది. సుఖ దుఃఖములను దేవుడు జతపరచాడు. ఎందుకు జతపరిచాడు? సుఖంగా నువ్వు బ్రతికితే నీకు ఏ ఆలోచన నీకు రాదు. నువ్వు దుఃఖం కూడా నువ్వు అనుభవించాలి. నువ్వు అప్పుడే కానీ నువ్వు ఆలోచించావు బిడ్డ అంటున్నాను. ఏం చేయమను? నువ్వు ఆలోచించాలి. ఒక ఆలోచనలోనికి నువ్వు రావాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు మారాలి.